హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి టిప్ ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, స్పెషల్గా తన కోసం ఈ వీడియో. ఇంకా అందరికీ బాగా యూజ్ అవుతుంది. షార్ట్ అప్లోడ్ చేయమన్నారు, కానీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పి ఇలా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. బ్లాక్గా ఉంటాయి కదా లిప్స్, అలా ఉన్నప్పుడు, ఇంకా పిగ్మెంటెడ్ లిప్స్ అంటారు వాటిని, అలా ఉన్నప్పుడు ఈ టిప్ వాడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఫస్ట్ టైంలోనే రిజల్ట్ మంచిగా వస్తుంది. ఇది నేను ఎప్పుడు వాడే టిప్ అనమాట. ఇంగ్రీడియంట్స్ చూడండి ఏమేమి కావాలి దానికి. ఇదేంటి రోల్ పట్టుకొచ్చాను అనుకోకండి. షుగర్ మనకి కావాలి 1 స్పూన్. పౌడర్ లాగా తీసుకుంటే బాగా మనకి ఈజీగా ఉంటుంది అనమాట స్క్రబ్ చేసుకునేటప్పుడు. పౌడర్ అంటే మరీ పౌడర్ లాగా కాదు, కొంచెం గరుగ్గా ఉండాలి. షుగర్ డైరెక్ట్గా యూజ్ చేస్తే అది కింద పడతా ఉంటుంది, అందుకని నేను ఇలా రోట్లో వేసి దంచుకున్నా. కొంచెం షుగర్ మనకి కొంచెమే తీసుకోవాలి, మీకు కావాలంటే కలిపి స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇవన్నీ కలుపుకొని, ఇంకా చూడండి ఇంగ్రీడియంట్స్ అవన్నీ. షుగర్ క్రష్ చేసుకున్నాను, అన్నీ చూసారు కదా, దగ్గరకు చూపిస్తా. పేస్ట్, లెమన్, హనీ, ఇంకా పించ్ ఆఫ్ టర్మరిక్, లెమన్, ఇంకా ఇంతే మనకు కావాల్సినవి, ఇంతే. ఇంకా ఫస్ట్ టర్మరిక్లో క్రష్ చేసుకున్న షుగర్ పౌడర్ వేసుకోండి. ఇంకా దాని తర్వాత హనీ వేసుకోండి, కొంచెం హాఫ్ స్పూన్. ఇప్పటికి యూజ్ చేస్తే కొంచెమే వేసుకోండి, మీరు కలుపుకొని పెట్టుకునేటట్టయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. ఇంకా దాంట్లో నిమ్మకాయ ఒక సగం బద్ద పిండేసుకోండి దాంట్లో. ఇది డ్రై స్కిన్ వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇలా చెప్తున్నాను, మీకు చెప్తాను. కొంచెం పేస్ట్ అయితే చాలా కొంచెము తీసుకోవాలి మనము, దాంట్లో చూపిస్తాను చూడండి, అంత కొంచెమే తీసుకోవాలి, ఎక్కువ అస్సలు యాడ్ చేసుకోకూడదు, అంతే, చాలా తక్కువ. ఇంకా అంత కొంచెం వేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కలిపేసేయండి, దాన్ని మంచిగా కలుపుకోండి. దాంట్లో కొంచెం హనీ అన్నీ వేసాం కదా మనం. ఉన్న వాళ్ళు అయితే లెమన్ డైరెక్ట్గా పెట్టుకుంటే మండుతుంది అనమాట, అందుకని చెప్పేసి నేను ఇట్లా మిక్చర్ చూపిస్తున్నా. ఈ మిక్చర్ని మనం డ్రై స్కిన్ వాళ్ళు అయితే ఫింగర్తో మసాజ్ చేసుకోండి, మంచిగా కలిపేసి. ఫింగర్తో మసాజ్ చేసుకునేటప్పుడు రింగ్ ఫింగర్తో మసాజ్ చేసుకోవాలి, అదైతే మైల్డ్గా ఉంటుంది అనమాట మసాజ్. మనం ఎంత ప్రెషర్ చేసినా కూడా లిప్స్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు మనము. ఆ ఫింగర్తోనే మనం ఎప్పుడైనా అండర్ ఐ కానీ సెన్సిటివ్ ఏరియాస్లో మనం మసాజ్ చేసుకునేటప్పుడు రింగ్ ఫింగర్ యూస్ చేయాలి. మా ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే చూడండి, లెమన్ పీస్ తీసుకొని మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఆయిలీ స్కిన్ వాళ్ళు. డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే మండుతుంది, అరౌండ్ లిప్స్ చుట్టూ మసాజ్ చేసుకునేటప్పుడు మండుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు. నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు ఆయిలీ స్కిన్ వాళ్ళు యూస్ చేయండి, బాగుంటుంది. ఇంకా డ్రై స్కిన్ వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం లేదంటే ఇలానే యూస్ చేయండి. ఇలా ఒక 5-6 మినిట్స్ అలా మసాజ్ చేసుకోండి మంచిగా. దాని తర్వాత ఒక 10 మినిట్స్ అలానే వదిలేయండి. ఒక 10 మినిట్స్ కుదరకపోతే ఒక 5 మినిట్స్ అయినా వదిలేయండి. నాకు కూడా బ్లడ్ తక్కువ ఉండడము, ఇంకా ఏదో ఒక రీజన్ వల్ల మనకి ఇలా అవుతాయి లిప్స్, పిగ్మెంటెడ్ లిప్స్. డిహైడ్రేట్ ఎక్కువ అయినప్పుడు, నాకైతే ఓవర్ హీట్ వల్ల ఇలా అవుతాయి అన్నమాట. నాకు కూడా బ్లడ్ తక్కువ ఉండడం వల్ల అలా ఉంటాయి. ఇక నేను ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాను, నాకు ఎప్పుడైనా బ్లాక్గా అనిపించినప్పుడు. రిజల్ట్ చూసారా ఎంత బాగుందో, మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. దాని తర్వాత లిప్ బామ్ కంపల్సరీ యూస్ చేయాలి మనము. ఇంటే యూస్ చేయాలి, హిమాలయ కానీ చాప్స్టిక్ కానీ ఇలాంటివి యూస్ చేస్తే మనకి డార్క్నెస్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడైతే మనకి SPF ఉన్న లిప్ బామ్స్ కూడా దొరుకుతున్నాయి, అవి వాడండి ఇంకా మంచిది. ఇంకా మనము ఎక్స్పైర్డ్ అయిపోయిన లిప్స్టిక్స్ కానీ ఇలాంటివి వాడకూడదు. చీప్ కాస్ట్లో ఉన్న దొరికే లిప్స్టిక్స్ కూడా వాడకూడదు, వాటి వల్ల కూడా బ్లాక్నెస్ వస్తుంది. ఏదైనా మనకి ఇంటర్నల్గా కూడా మనకి వర్క్ చేసుకోవాలి, ఎక్స్టర్నల్గా కాకుండా. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండండి. ఇంకా జ్యూసెస్ ఎక్కువ తాగండి, ఇంకా మంచి డైట్ తీసుకోండి, వాటి వల్ల కూడా మనకి ఇంటర్నల్ గ్లో ఉంటుంది. ఇట్లానే కేర్ తీసుకోండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, మీరు ట్రై చేయండి. యూట్యూబ్లో చాలా రకాలే చూపిస్తారు, కానీ ఇది నేను చాలా రోజుల తర్వాత యూజ్ చేస్తున్నా, కానీ బాగా రిజల్ట్ వచ్చింది. మీకు కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తే బాగా కనిపిస్తుంది రిజల్ట్. ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంటే ఎక్కువ రిజల్ట్ అనిపించదు, ఫస్ట్ టైంకే ఒక 2-3 టైమ్స్కి మీకు అనిపిస్తుంది. 3 డేస్కి ఒకసారి యూజ్ చేయండి, 1 మంత్ రిజల్ట్ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. బాయ్ బాయ్.